దక్షిణ భారతదేశంలోనే ఎంతో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా పేరున్నటువంటి మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో స్వామివారి కళ్యాణం అనేది ఎంతో కీలకం. అదే సమయంలో తెల్లవారున దివ్య రథోత్సవం కూడా ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ దివ్య రథోత్సవం చూడటానికి మంగళగిరి చుట్టుపక్కల గ్రామాల ప్రజానీకం పెద్ద సంఖ్యలో హాజరవుతుంటారు. అయితే ఈ రథోత్సవానికి కూడా ఎంతో ఘనశక్తి. ఒక సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, కొన్ని దశాబ్దాల పాటు ఈ దివ్య రథోత్సవానికి చరిత్ర ఉందని. ఇదే సమయంలో స్వామివారి యొక్క ఊరేగింపు రథానికి సంబంధించి సప్తాహం వేసేటువంటి వారికి కూడా ఎంతో చరిత్ర ఉందని చెప్పాలి. ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రశాంతంగా స్వామివారి ఊరేగింపు నిర్వహించడానికి రథం మీద ఊరేగింపు అనేటువంటిది ఎంత కీలకమో, అదేవిధంగా రథ చక్రాలకు సప్తాలు వేసేటువంటి వాళ్ళు కూడా అదే కీలకం. దివ్య రథోత్సవం రోజు సాఫీగా రథం ముందుకు వెళ్ళటానికి మొత్తం 24 మంది సభ్యుల బృందం ఉంటారు. ఇదే సమయంలో అసలు ఈ రథ సప్తాలకు సంబంధించి ముందుగానే ఎంతో కసరత్తు ఉంటుంది. ఎంతో నిష్టగా ఈ సప్తాలు తయారు చేస్తుంటారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా సవ్యంగా రథం ముందుకు వెళ్ళడానికి ఎంతో నిష్ట అవసరం అంటున్నారు ఈ బృందం సభ్యులు. ఈ కసరత్తు పూర్తి చేయడానికి దాదాపు 10 నుంచి 15 రోజులు పడుతుంది. ఈ నెల 14వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు మంగళగిరిలో దివ్య రథోత్సవ కార్యక్రమానికి సంబంధించినటువంటి సప్తాల తయారీ అనేటువంటిది ఓ కొలికి వచ్చినట్టు నిర్వాహకులు తెలియజేశారు. దాదాపు 40 నుంచి 45 సంవత్సరాల పాటు మంగళగిరిలో నిర్వహించినటువంటి ఈ కార్యక్రమం ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో స్వామివారి ఊరేగింపు కార్యక్రమం నిర్వహించడానికి తమ ముందు కృషి చేసినట్టు నిర్వాహకులు తెలియజేశారు. ప్రతి సంవత్సరం దివ్య రథోత్సవం రోజు దేవాలయం దగ్గర నుంచి మెయిన్ బజార్ గుండా మిద్ది సెంటర్ వరకు సాగేటువంటి ఈ రథోత్సవ కార్యక్రమంలో కొన్ని చోట్ల ఇరుకైనటువంటి రోడ్లు ఉన్నప్పటికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో స్వామివారి ఊరేగింపు కార్యక్రమం నిర్వహించడం నిజంగా స్వామివారి కృపే అంటున్నారు ఈ బృందం సభ్యులు. ప్రాబ్లమ్స్ ఏమి రాలేదు. అది ఇప్పుడు మంగళగిరి రథానికి చరిత్ర అంటారు. 15 అడుగులు వెడల్పున్న రోడ్డు మీద 13 అడుగులు 12.5 అడుగులు వెడల్పు ఉన్నటువంటి రథాన్ని నడపడం అంటే కరెక్టే. అవును. ఎట్లా చేయగలుగుతున్నారు మీరు? ఎట్లా చేస్తున్నారు మీరు? అది ఎలా చేయగలుగుతున్నారు? అది ఏంటంటే మనం సప్తాలు వేసి ఏం చేస్తారు తర్వాత? ఏం జరిగింది? ఇప్పుడు ఇది తయారైపోతుంది కదా. తయారైన తర్వాత మన గుళ్ళోకి, అక్కడ రాములవారి గుళ్ళోకి తీసుకెళ్లి అక్కడ పూజ చేసుకొని అక్కడి నుంచి మనం నాయుడు గుడి, ఆంజనేయ గుడి, శివాలయం, నరసింహ గుడి కాడికి తీసుకెళ్లి ఇక అప్పుడు పూజలు చేసుకుంటే తీసుకెళ్తాం. ఇప్పుడు 24 సప్తాలు రెడీ చేస్తున్నారు కదా, అసలు మీ తర్వాత గత 30 సంవత్సరాల నుంచి వస్తున్నాను. ఈ మేస్త్రి గారు అయితే 45 సంవత్సరాల నుంచి వస్తున్నాడు. ఈయన 40 ఏళ్ళు, నేను 30 ఏళ్ళు, నువ్వెన్ని ఏళ్ళు? 25 ఏళ్ళు. అది మనకే వచ్చేసి 45 సంవత్సరాలు మన చేతికి వచ్చి స్టార్టింగ్ సంవత్సరాలండి. గోలి సాంబశివరావు గారు, కాసిం గారు ఉండేవారు మా గురువు గారు. ఆయన ద్వారాగా ఇప్పుడు మన అందరికి చేసుకుంటే వెళ్తున్నాం, నేర్పించిన కొత్త ట్రైనింగ్ ఇస్తామండి. అది రిటర్న్ లో ఇస్తాం రథానికి. డౌన్ లో మాత్రం ఇవ్వం. డౌన్ లో మాత్రం సీనియర్లు ఉంటారు. ఇప్పుడు మీరు సీనియర్ కదా? అవును. ఒకవేళ జూనియర్ నేర్చుకోవడానికి ముందు కూర్చోబెట్టారు. అవును, అదే ఇస్తాం. అది రిటర్న్ లో ఇస్తాం ముందు జూనియర్లకి. ఇప్పుడు ఈ సప్తాలు వేయడానికి ఏంటి అసలు మీరు కొలపద్దు ఏంటి? మీ ఇలాంటి వాళ్ళు ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్నారనుకో, ఇంట్రెస్ట్ గా ఉన్న వాళ్ళకి అక్కడ మనం వేయటానికి చూపిస్తాం అవకాశం. ఇంట్రెస్ట్ లేకుండా అక్కడికి వచ్చినా కూడా ప్రయోజనం ఉండదు. చెప్తా ఉంటాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉన్నారు. మెయిన్గా వేసేది 20 మంది. ఈ 10 మంది ఇప్పుడు నెక్స్ట్ కూడా 20 మందికి జూనియర్లు ఉంటారు, అసిస్టెంట్లు ఉంటారు ప్రతి మేస్త్రికి. అవి కూడా జూనియర్లతో కలిపి 20 మంది ఉండాల్సిందేనండి. తర్వాత 6గురికి 3 అసిస్టెంట్లు ఉంటారు. అక్కడ నుంచి బయలుదేరిన తర్వాత మనకేంటంటే ఇసుక పోపిస్తాం. ఇసుక పోపించిన తర్వాత ఆ ఇసుక వల్ల కూడా కొంత కంట్రోల్ అయింది. మెయిన్ ఏంటంటే ఎదర చక్రాల వాళ్ళు కంట్రోల్ చేస్తారు. ఎనమాల చక్రాలు నేను, కోటేశ్వర గారు ఎనమాలు ఉంటాం. వీళ్ళందరూ ఏంటంటే బాగా స్పీడ్ ఎక్కువ అయినప్పుడు మేము ఏం చేస్తాం, బ్రేక్లు వేసి ఆపేస్తాం. ఒకవేళ సప్తా మిస్ అయినా కూడా పక్కన అసిస్టెంట్లు ఉంటారు, ఇస్తారు. ఇదేంటంటే ఫస్ట్ కాడి నుంచి మన పనిదపు సాంబశివరావు గారు, నచ్చాంబశివరావు గారు మా గురువు గారు, ఆయన దగ్గర నేర్చుకున్నాను నేను. ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ మన పనిదపు శ్రీనివాసరావు గారు కన్వీనర్గా ఉన్నారు. అందరం కలిసి దేవుడి సేవ చేస్తున్నాం. ఇదేంటంటే వచ్చేటప్పుడు మేము సీనియర్ల వరకు వేస్తాం సార్. తర్వాత ఏంటంటే మన దగ్గర ఉన్న అసిస్టెంట్లకి ఇస్తాం, నేర్పిస్తాం. అది దగ్గరుండి బాగా ధైర్యంగా ఉండి నిలబడే వాళ్ళకే ఇస్తాం. మిగతా వాళ్ళు ఏంటంటే ఎంతమంది అని రాని వెనకమాలు ఉంటారు.
ప్రస్తుతానికి అయితే ఇబ్బంది ఏం లేదండి. కాకపోతే గతంలో 30 ఏళ్ల క్రితం ఏంటంటే సాధులు సోడా సెంటర్లో సెంటర్ చక్రం ఇరిగిపోయింది. ఇరిగిపోతే అప్పుడు ఏమవుతుందంటే నేను ఆ రోజు ఊళ్ళో లేను. వచ్చిన తర్వాత ఆగిపోతే అప్పుడు రథాల శివయ్య గారిని తీసుకొచ్చాం. అంటే మా తాతగారు అవుతారు నాకు. ఆయన గారిని తీసుకొచ్చి చక్రం చేయించి టెంపరీగా పంపించేశాడు. పంపించిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత కొన్ని రోజులకి మళ్ళీ కొత్త చక్రం తయారు చేసి వేయించాడు ఆయన గారు. అది అంటే ఇంత ఇరుకైన రోడ్లు ఇలాగా నైపుణ్యంతో నెట్టి రావడం నిజంగా దేవుడు మహిమ అనుకోవాలా, లేకపోతే నిజంగా మరి ట్రైనింగ్ మనకి బయటకు దేవుడు వచ్చిన మహిమ? తర్వాత ఇక మరి మన చేతుల్లో ఏముంటుంది సార్. ఇప్పుడు ఆయన గారి దయ, స్వామివారి దయ. మనం ఏంటంటే అట్లా నామకే వాసి. మనకి బయటకు వచ్చినాక మేసుల్లో సీనియారిటీ కూడా ఉంటుంది, దానికి మనం కాదనకూడదు. భగవంతుడి దయ కూడా ఉంటుంది. అందుట్లో ఏంటంటే కొంచెం వెడల్పుగా ఉన్న చాట కొంచెం ఫ్రీగా ఉంటుంది. మనకి మధ్యలో కొంచెం ఇరుకు రోడ్లకు వచ్చేసరికి ఏంటంటే సైడ్ ఎక్కడెక్కడ ఇరుకు షూ కంపెనీ దగ్గర నుంచి వేణుమాధవ బట్టల గుట్ట దాకా కొంచెం ఇరుగ్గా ఉంటుందండి. అక్కడ నుంచి కొంచెం ఫ్రీగా ఉంటుంది. అక్కడికి ఏంటంటే మేస్త్రి అసిస్టెంట్ల వరకే ఉంచుతాం పక్కన, మిగతా వాళ్ళందరినీ పక్కకు పంపించేస్తాం. అక్కడ ఎందుకంటే ఇరుగు కదా, వేయటానికి ఏంటంటే సప్టా తిప్పి వేయాలంటే చేతులకు ఎవరు అడ్డం ఉండకూడదు. అందుట్లో పోలీసులకు కూడా మొదలే చెప్పి ఉంచుతాం. వాళ్ళ సాటికి వచ్చిన తర్వాత అందరిని పంపించేయండి, మా దగ్గర మేస్త్రి అసిస్టెంట్లు ముగ్గురే ఉండాలి అని ముందరగానే చెప్పి ఉంచుకుంటాం. అక్కడికి వచ్చినాక కొంచెం ఫ్రీగా మనకి వేసే విధంగా ఉండాలన్నమాట. ఉన్న వాళ్ళే ఆ కాస్త వచ్చేటప్పుడు రిటర్న్లో ఏంటంటే మన దగ్గర ఉన్న వాళ్ళకి అసిస్టెంట్లకి ఇస్తాం. వెళ్ళేటప్పుడు మాత్రం అసలు మేమే వేస్తాం. ఎందుకంటే అది దూకుడు ఎక్కువ ఉంటుంది, వచ్చేటప్పుడు డౌన్ కాబట్టి. వెళ్ళేటప్పుడు కొంచెం మెరక్ కాబట్టి స్లోగా వెళ్ళిద్ది. అప్పుడు అసిస్టెంట్లకి ఇస్తాము. మరి అసిస్టెంట్లు కూడా నేర్చుకోవాలి కాబట్టి వాళ్ళకి కూడా ఇస్తాం సార్.